జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని కోరికలు ముగించుకుందాం. అందరం కూడా బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పోవాలని ఆలోచించము. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభునామములు శుభములు అందరము తెలియజేయుచున్నాము. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం ఈ యొక్క సందర్భంలో అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలో ఉన్నటువంటి సంఘములకు రాస్తున్నటువంటి లేఖ. ఈ సందర్భాన్ని రాస్తూ ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇదిగో మనందరం కూడా ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏ విషయం అంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడమ్మా నమ్మదగిన వాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నేను మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ నాతో కూడా ఉండుటకు తీసుకుపోతానని చెప్పిన దేవుడు గొప్పవాడని మనం నమ్మి ఉన్నాం. కాబట్టి నమ్మినటువంటి మనము అది సమీపించుచున్న కొలది, అంటే ఆ కాలం సమీపించుచున్న కొలది దాని కొరకు సిద్ధపడాలని చెప్తున్నారు ఇక్కడ. అందుకని ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, మనస్సాక్షికి కల్మసము తోసుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానము చేరుదము. ఇక్కడ చెప్పబడినటువంటి సందర్భం ఏంటంటే, దేవుని సన్నిధానానికి చేరాలి సంఘం అని చెప్తున్నాడు. ఎప్పుడు ఎలా కూడుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సంఘముగా కూడుట మానుకొనకుడి. ఏమంటున్నా ఇక్కడ, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానద్దు. అంటే ఎందుకు సమాజముగా కూడుకోమని చెప్తున్నారు? సమాజముగా కూడుకోవాల్సిన అవసరం ఏముంది మనకు? ఎందుకు కూడుకోవాలి సమాజముగా? దేనికోసం అంటే అక్కడ కింద మాట్లాడుతున్నాడు, ఒకరినొకడు హెచ్చరించుచు. ఒకరినొకరు ఏం చేయాలంట? హెచ్చరించాలి. హెచ్చరించడం అంటే ఒకరినొకరు హెచ్చరించాలి. హెచ్చరించడం అంటే వారికి చెప్పాలి. హెచ్చరికలు అంటారు. హెచ్చరిక అంటారు. అప్పుడప్పుడు ఏంటి, కొన్ని ప్రమాదమైన హెచ్చరికలు తెలియజేస్తుంటారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో, కొన్ని జిల్లాలలో ఏం జరుగుతుందంటే రెడ్ అలర్ట్ అంటారు. వాతావరణ పరిస్థితులు బాగలేవు కనుక వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి కనుక దీనివల్ల అక్కడక్కడ వాగులు వంకలు తెగి జనాలకు ఇబ్బందికరమైనది. కాబట్టి పిడుగులు మెరుపులు మీ ప్రాంతాల్లో పడతాయి. కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దని రెడ్ అలర్ట్ అనేది ఒకటి మనకి హెచ్చరిక చేస్తారు. హెచ్చరిక ముందే చెప్పుంటే మేము జాగ్రత్త పడేవాళ్ళం కదా, ముందు చెప్పుంటే మేము జాగ్రత్త పడేవాళ్ళం కదా అంటారు. ఇప్పుడు 2 ఇల్లులు ఆనుకొని ఉన్నాయనుకోండి, రాసి పడంటారు, తెలుసు కదా. ఇప్పుడు పక్కన ఇంటి వాళ్ళు వాళ్ళ ఇల్లు పడగొట్టుకునేటప్పుడు ఇటు పక్క వాళ్ళకి చెప్పి పడగొట్టాలి. ఎందుకంటే ఇల్లు పడగొట్టేటప్పుడు ఆ ఇల్లు కూడా కదిలాడి ఒకవేళ పలుద్దేమో. కాబట్టి మేము మా ఇల్లు పడగొట్టుకుంటున్నాము, మా ఇల్లు పడగొట్టుకున్నంత వరకు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. కాబట్టి ఇక్కడ కూడా మనకు అర్థం ఏమిటంటే, అలా చెప్పలేదు అనుకోండి
వాళ్ళు పడగొట్టుకునేటప్పుడు వాళ్ళ మీద పడితే వీళ్ళు పోయి వాళ్ళు అడుగుతారు, మీరు మాకు చెప్పుకుంటే మేము జాగ్రత్త పడేవాళ్ళం కదా, మీరు మాకు చెప్పుకుంటే మేము సిద్ధపడేవాళ్ళం కదా, మీరు మాకు చెప్పకుండా మీరు పడగొట్టారు కాబట్టి మీ మీద కేసు పెడతాం మీద కూడా చెప్తుంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే హెచ్చరించడం అంటే దేవుని హెచ్చరించమంటున్నారు. చూడండి, ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది. ఏమని హెచ్చరించ చేయాలంటే, ఇదిగో యేసు ప్రభు వారు వెళ్ళేటప్పుడు మనతో కొన్ని మాటలు చెప్పాడు కదా, ఆ దినము సమీపముగా ఉన్నది. సమీపించుట మీరు చూసిన కొలదంటే, సమీపించుటంటే దగ్గరకు వస్తున్నది. దగ్గరకు వస్తుందని ఎలా తెలుస్తుంది? సూచనలు, కాలములు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనం జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనం జాగ్రత్తగా చదువుకుందాం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే, ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఇవి జరుగుతా మీరు చూచినప్పుడు. ఇక్కడ ఏమంటున్నాడు? సమీపించుట మీరు చూచిన కొలది. సమీపించుట చూచడం అంటే ఆ దినము సమీపించడం మనం ఎలా చూస్తామంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ జరుగుటము మీరు చూచినప్పుడు. ఇవన్నీ జరిగినప్పుడు మీరు చూస్తున్నారు కదా. ఏమి జరిగినప్పుడు? అక్కడ అన్ని రాయబడ్డాయి మనకు. ఇవన్నీ జరిగినప్పుడు మీరు చూసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఏమని హెచ్చరించాలంటే, నీవు దేవుని రాజ్యానికి వారసుడు కావాలనుకున్నావు కాబట్టి, నువ్వు దేవుని పరదేశంలో ఉండాలని ఆశ కలిగి ఉన్నావు కాబట్టి, నీలో కొన్ని పొరపాట్లు ఉన్నాయేమో, నీలో కొన్ని చెయ్యకూడని పనులు చేస్తున్నావేమో, నీలో కొన్ని చెయ్యకూడని పద్ధతులు జరుగుతున్నాయేమో, లోకము దాని ఆశలు గతించిపోతాయి. వ్యర్థంగా పాపపు లోకములో తిరిగి లోకము కోసం పరుగులు తీసి ఎందుకు పాలు చేసుకుంటావు? దేవునిలో ఉండని ఒకరినొకరు ఏం చేయాలంట? హెచ్చరించాలి. ఎవరు హెచ్చరించాలంటే ప్రతి ఒక్కరు ఒకరిని హెచ్చరించుకోవాలి. అందుకేమన్నా చూడండి, మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయించు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని. పురికొల్పడం అంటే ఒకరినొకరు ప్రేరేపించాలి, చేయమని చెప్పాలి. మీరు ఇంకా చేయడం లేదు, మీరు ముందుకు రండి, మీరు బలహీనలు అయిపోతున్నారు, మీరు బలంగా ఉండండి, ఇలా చేద్దాం ఈ విధంగా ఉన్నాం, నేను చూడు ఎంత బాగున్నాను, నువ్వు ఎందుకుంటా లేవు అప్పుడప్పుడు అంటారు, నువ్వు రెచ్చగొడుతున్నావు అంటారు. రెచ్చగొట్టాలి ఒక్కొక్కరు. ఎందుకంటే ఆ దినము సమీపముగా ఉన్నది, ఆ సమయం దగ్గర పడుతున్నది. ఆయన చెప్పినటువంటి ఆ యొక్క మహిమ కలిగినటువంటి ఆ దినాన ఆయన రాబోతున్నటువంటి సందర్భము దగ్గర పడుతున్న కొలది మనం ఏం చేయాలంట? హెచ్చరికగా చేయాలి. ఇప్పటిలో ఏం కావాలి? సమాజంగా కూడుకోవడం మానుకోకూడదు. ఎందుకంటే కొందరు మానుకున్నారంట ఆ రోజుల్లో. అప్పుడు మానుకున్నారు, వాళ్ళు మానుకున్నట్టుగా మీరు మానుకోకూడదు. మానుకోవటం వల్ల ఏమవుతుందంట? వాళ్ళు మానుకున్నారు, మానుకోవటం వల్ల ఏమైంది? మానుకోవటం వల్ల ఏమైందంటే హెచ్చరికలు వాళ్ళ దగ్గరికి జరగల, హెచ్చరికలు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. నిర్లక్ష్యంగా ఉండటం వల్ల వాళ్ళు విడువబడతారు. అర్థమవుతుందా? మానుకోవటం, దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు వచ్చినప్పుడు, దేవుని యొక్క మందిరంలో సమాజంలో నువ్వు కూర్చున్నప్పుడు ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఏమని ఆదరించాలంటే, నువ్వు బలహీనముగా ఉన్నావేమో, నీకేమైనా ఇబ్బందులు ఉంటే చెప్పు, నేను వచ్చి ప్రార్థన చేస్తాను, నువ్వు కలిసి ప్రార్థన చేద్దాం. నువ్వు బలహీనతలు ఉంటే రేపు దేవుడు ఒకవేళ ఇప్పుడే వచ్చావనుకోండి, విడవబడితే చాలా ఘోరంగా ఉంటావు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా వస్తాడు. నమ్మదగిన వాడు, నువ్వు నమ్మావు, ఖచ్చితంగా వస్తాడు. అందుకని ఏమంటున్నారు ఇక్కడ? ఒకరినొకరు ప్రేమించుట విషయంలో ప్రేమించాలి. ఒకరినొకరు ఎలా ప్రేమించాలి, ఏ విధంగా మాట్లాడుకుంటున్నారంటే చూడండి, మనందరూ కూడా బైబిల్ గ్రంథంలో మాట్లాడుతున్నట్టుగా ఈ ప్రేమ గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం.
తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు చాలు. అక్కడ ఏం రాయబడిందంటే ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. ఒకరికొకరు ఏం కలుగు చేయాలంట? క్షేమాభివృద్ధి. క్షేమం అంటే ఏంటిది? మంచి. ఏం చేయాలి? ఒకళ్ళకు ఒక వ్యక్తికి చేసే మంచి ఏమిటి? ఇప్పుడు చూడాలి, మీరు చెప్పండి బాగా. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చేసే మంచివి ఏమిటి? వెనుకబడిన వారిని బలపరచడమే మనం చేసే మంచి. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను పరామర్శించడము, అవన్నీ ఒక రకం ఏంటంటే రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించడానికి వాళ్ళని హెచ్చరిక చేయడం మంచి. నరకానికి సమీపముగా ఉన్న వాళ్ళను నరకంలో నుంచి బయటికి లాగటము మంచి. అందుకని ఏమంటున్నారంటే ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగినట్లు ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఎందుకు ఆదరించాలి? ఎందుకు క్షేమాభివృద్ధి కలగాలంటే నిజముగా తండ్రి తను ప్రేమించిన కుమారుడిని ఏం చేస్తాడంట? గద్దించి శిక్షించి బుద్ధి చెబుతాడు. నిజముగా నువ్వు కూడా నీ తోటి సహోదరులను ప్రేమించిన వారు అయితే వారు విశ్వాసంలో నుంచి తొలగిపోతున్నప్పుడు వారికి బుద్ధి కలిగించే విధముగా వారితో మాట్లాడాలి. వారికి గద్దించే విధంగా వారితో మాట్లాడాలి. వారికి గద్దించి బుద్ధి చెప్పి మరలా వారిని ప్రేమించి వారిని మంచి మార్గంలోనికి తీసుకురావాలి. ఎందుకంటే చూడండి, ఆ మాట మీకు అర్థం కావాలని చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘములకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. 3:16 సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించిన జ్ఞానము చేయుచు సమస్త విధములైన గానముతో క్రీస్తు వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి. అంటే ఒకరినొకడు ఏం చేయాలంటే ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు వారిని మంచి మార్గంలోనికి తీసుకొని వచ్చి వారిలో దేవుని వాక్యాన్ని నిలబెట్టండి అని చెప్తారు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి చెబితే ఏమన్నా అనుకుంటారేమనుకునే రోజుల్లో మనం ఉన్నాం. అనుకుంటారేమనుకుంటే నువ్వు వాళ్ళని ప్రేమించనంటే, నీ కుమారుడు తప్పుదారిలో పోతున్నాడని నీకు తెలిసినప్పుడు చెబితే ఏమన్నా అనుకుంటాడు అని అనుకున్నాం అనుకోండి, వాడికి చెప్తావా? చెప్పలేవు. ఎందుకంటే వాడు ఏమన్నా అనుకుంటాడేమో, వాడు ఏమన్నా బాధపడతాడేమో. వాడు బాధపడినందుకు నువ్వు ఇబ్బంది పడాల్సిన పని లేదు. బాధపడి మారు మనసు పొందితేనే నువ్వు సంతోషపడాలి. ఎందుకంటే ప్రియ సహోదరులారా, ఇక్కడ మనందరము అర్థం చేసుకోవాల్సినది, మనందరము ఆలోచించవలసినది ఏమిటంటే ఆ దినము సమీపించిన కొలది ఆ దినము ఏమవుతుంది? సమీపముగా ఉన్నది. ఆ దినము దగ్గరగా ఉన్నది. ఆ దినము దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం హెచ్చరించాలి. ఎవరైతే ఏ విషయంలో బలహీనముగా ఉన్నారు, ఎవరైతే ఏ విషయంలో వెనుకబడిపోయి ఉన్నారు, ఎవరైతే ఏ విషయంలో ఎనుకడుగు వేస్తున్నారు, వారందరినీ ప్రేమతో సాత్వికమైన మనస్సుతో వాళ్ళకి చెప్పాలి. మళ్ళా చెప్పే పద్ధతి కూడా వేరుంటుంది. రాత్రి ప్రార్థన వచ్చిన తెలుస్తుంది. సాత్వికమైన దాని గురించి మాట్లాడాము మనం. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలంట? ప్రేమతో
సాత్వికమైన మనస్సుతో ఒకరినొకరు పులికొల్పాలి. మామూలు చెప్పే విషయంలో కూడా చాలా జ్ఞానంతో చెప్పాలి. ఎలా పడితే చెప్పకూడదు. ఎలా పడితే చెప్తే ఎదుటి వారి మనస్సు నొప్పించబడుతుంది, ఎదుటి వారి మనస్సు ఇబ్బంది పడుతుంది. ఎదుటి వారి మనస్సు నొప్పించకుండా, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకుండా ప్రేమతో, సాత్వికమైన మనస్సుతో, వినయ విధేయతలతో వాళ్ళకు లోబడినట్టుగానే వాళ్ళకు చెప్పాలి. వాళ్ళకు లోబడినట్టుండాలి. వాళ్ళని మంచి మార్గంలోనికి తీసుకొచ్చేటట్టు చెప్పాలి. ఎవరికంటే సంఘంలో ఉన్న వారికి. ఇక్కడ మనం మాట్లాడేది సంఘంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ బయట వారి గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే ఇదిగో సంఘములో ఉన్న కొందరు మానుకుంటున్నట్టుగా సమాజముగా కూడుట మానక అన్నాడు. కొందరు మానుకుంటున్నారు. ఎందుకు మానుకుంటున్నారు సమాజంగా కూడటము? చెప్పండి. మానుకోవడానికి గల కారణం ఏంటంటారు? అక్కడ ఏం లేదు. అక్కడ బైబిల్ మీరు ఎదిగితే అక్కడ ఏం కారణాలు పెట్టుకుంటారు. మానుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు మానుకుంటున్నారు కొందరు? దేనికి మానుకుంటున్నారట ఆలోచించండి. మనం 23వ వచనం చదివాం. ఏం గుర్తుందో 23వ వచనంలో? ఎబ్రీ 10:23 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై ఏమంటున్నారు ఇక్కడ? వాగ్దానం చేయబడిన వాడు నమ్మదగిన వాడు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి మీకు నమ్మకం ఉందా లేదా దేవుడు ఖచ్చితంగా వస్తాడని? ఇప్పుడు నమ్మినప్పుడు నువ్వు సమాజంగా కూడుకోవటం మానుకుంటావా లేకపోతే కూడుకుంటావా? ప్రేమ ఎలా ఉండాలంట? మేము ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప అని అన్నాడు. ఎలా ప్రేమించాలని చెప్తున్నాడు యోహాను గారు? ఎలా ప్రేమించాలంట? మాటతో కాక క్రియలతో ప్రేమించాలంట. మాటతో మీరే చెప్తారు. ఆకలైన వాడు ఎవరైనా ఇంటికాడికి వచ్చారు అనుకోండి, వాడికి కొద్ది గూకులు చెప్తుంటావు మేలుకరమైన మంచి మాటలు. ఎన్నో మాటలు చెప్తే వాడి కడుపు నిండుతారు. అన్నం పెడితే అలాగనే మన కొరకు యేసు ప్రభు గురించి ఎన్నో చెబితే జనాలు నమ్ముతురా. మనం చేస్తే నమ్ముతారు. ఇదిగో యేసు ప్రభు మరలా వస్తాడు. వచ్చినప్పుడు ఆయన తన వేవేల దూతలతో తిరిగి వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నేను ఈ రోజు ఏ తప్పు చేయకుండా ప్రతి దినము దేవుని మందిరంలో గడుపుతున్నాను. ఎందుకు చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఆయన వస్తాడు కాబట్టి నేను నమ్ము చేస్తున్నానంటే నమ్ముతాడు. నువ్వే లోకంలో పడిపోయి లోకాశలలో పడిపోయి యేసు ప్రభు మరలా వస్తాడు, ఆయన మా కొరకు బహుమానం తీసుకొస్తాడంటే తీసుకొస్తాడనే నమ్మకం నీకే లేకపోతే వాళ్ళకి ఎలా ఉండదు? నాకే ఉండాలి నమ్మకం. నాకు ఉండాలి. నాకు లేకపోతే నేను ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పగలను? నాకు నమ్మకం ఉండాలి. ఏమంటున్నారు? నాకు నమ్మకం ఎలా ఉండాలంటే నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏమని చెప్పారంటే నేను ఖచ్చితంగా మరలా వస్తాను అని చెప్పారు. వస్తా ఏం చేస్తాడంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? పేతురు రాసినటువంటి పత్రిక చూడండి, మీకు అందరికి అర్థం కావడానికి చెప్తాను చూడండి. పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయము 1 పేతురు 1వ అధ్యాయము 4-5 వచనాలు జాగ్రత్తగా చదువుతాం. 4-5 మృతులలో నుండి యేసుక్రీస్తు తిరుగు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు ఆయన అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనకరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఏది మనకు పరలోకంలో భద్రం చేయబడినది? మనము పొందబోతున్న స్వాస్థ్యం. ఏమిటి ఆ స్వాస్థ్యము? మన యొక్క దీన శరీరం ఎలా మారిపోతుందంట? మహిమ శరీరముగా మారిపోద్ది. ఆ మహిమ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ఇవేవి
మనకు కనపడవు, ఇవేవి మనకు అర్థం కావు, ఇటు వేటిని మనం ఎన్నగా ఎన్న తగినవి కాదు వాటి ముందు. కాబట్టి ఇప్పుడు మనకి ఏమంటున్నానంటే, మీ కొరకు పరలోక రాజ్యంలో స్వాస్థ్యం ఉన్నదని మీరు చెప్తున్నారు కదా, అయితే మీరెందుకు లోకాశలో తిరిగిపోతున్నారు దేవుని విడిచిపెట్టి అని అక్కడ మనం అడిగేటువంటి సమాధానం మన దగ్గర ఉందా? బాగా తెలుసుకోండి. ఏమంటున్నాడు? మీ కొరకు పరలోక రాజ్యంలో స్వాస్థ్యము దాచబడి ఉందని చెప్పారు కదా. కాబట్టి ఇప్పుడు మీరు పరలోక రాజ్యంలో మీ కొరకు దాచబడిన స్వాస్థ్యాన్ని సంపాదించుకోకుండా వ్యర్థముగా లోక సంబంధమైన స్వాస్థ్యం కోసం పాపులాడుతున్నారు ఎందుకు అని అన్నారనుకోండి, మనం ఏం చెప్తాము? అది ఉన్నదో లేదో ఎవరు చూశారు అంటే మనకేమి లేదు, నమ్మకము లేదు. ఈరోజు పౌలు గారు ఏమన్నారు? కష్టమైన, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, రోగమైన, వ్యాధులైనా, సమస్యలు వచ్చినా, ఏది వచ్చినా నేను మాత్రం నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఇవి కొంచెమే, అవి శాశ్వతము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక దృశ్యమైనవి క్షణమాత్రం నుండి మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మేము కంటికి కనపడని వాటి కోసం ఎదురు చూస్తున్నాము, అందుకొరకే మేము ఈ లోకంలో ఎన్నైనా వదిలిపెట్టడానికి సిద్ధముగా ఉన్నామన్నారు. ఎవరు? పౌలు గారు, తిమోతి, బర్నబా, శీల వాళ్ళందరూ ఏదైనా వదిలిపెట్టడానికి సిద్ధముగా ఉన్నామన్నారు. ఏం వదిలిపెట్టారంటే, ఎందుకయ్యా మీరు తినటానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవడానికి లేదు, ఇబ్బందులు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, అందరి చేత నిందల పాలవుతున్నారు, అందరి చేత అవమాన పాలవుతున్నారు, ప్రతి ఒక్కరి చేత తిట్టించుకుంటున్నారు. దేనికంటే మా ఎదుట ప్రత్యక్షము కాబోతుంది ఒక మహిమ. ఆ మహిమలోనికి మేము వెళ్ళాలంటే ఎవరు ఏమన్నా కూడా మేము దేవుని సన్నిధిని మాత్రం విడిచిపెట్టము. ఏది వచ్చినా ఏమంటున్నాడు? ఏది వచ్చినా దేవుని సన్నిధిని మాత్రం విడిచిపెట్టను అన్నాడు. ఎందుకు విడిచిపెట్టమన్నారు? వాళ్ళకు ఒక ఆశ ఉంది. దేని మీద ఆశ ఉంది? అక్కడ మా కొరకు వాడబారినది నిత్యమైనటువంటి స్వాస్థ్యం ఒకటి మా కొరకు సిద్ధం చేయబడి ఉన్నది, అది మేము పొందుకుంటాము. ఇది అంతా అన్నట్టు వదిలేశారు. ఈరోజు వదిలేయగలము? వదిలేస్తే నువ్వు దేవుణ్ణి విడిచి దూరంగా నిలబడలేవు. వదిలేసేవాడు అయితే నువ్వు దేవుడిలోనే ఉంటావు. వదిలేయకుండా ఉండేవాడు అయితే నువ్వు దేవుని సన్నిధిలోనే అడుగడుగునా ముందుకు నడుస్తూ ఉంటావు. కానీ ఈరోజు సంఘములలో కొన్ని అవాంఛనీయమైనటువంటి కార్యాలు జరుగుటకు కారణం ఏంటంటే, దేవుడు మరలా వస్తాడనే నమ్మకము జనములకు లేదు. యేసు ప్రభువు మరలా వస్తాడనే నమ్మకం లేదు కాబట్టి ఇది నిత్యము కాదని తెలిసిన దీనికోసం పాకులాడుతున్నాం కదమ్మా. అందరికీ తెలుసు కదా ఇది శాస్త్రం, ఇది నిత్యం అని తెలుసు కన్నా, ఇది నిత్యం అని తెలుసా? ఇది నిత్యం కాదని అందరూ తెలుసు. ఏమంటాము? ఇది ఏది నాతో రాదని అందరూ తెలుసుగా, తెలిసి కూడా చేస్తుంటే అది ఏమందా? అప్పుడప్పుడు బాగా ఆలోచించాలి. ఉన్న 4 రోజుల కోసం, అంటే 4 రోజుల కోసం శాశ్వత కాలాన్ని పోగొట్టుకుందామా? బాగా గమనించి ఆలోచించండి. 10 రూపాయలు, 1 కోటి రూపాయలు 10 రూపాయలు ఇలువ కలిగిన దానికి ఖర్చు పెడతారు కదమ్మా. ఉదాహరణకు ఈ యొక్క మౌత్, ఇది మామూలుగా అయితే 5,000 రూపాయలు, ఈ మౌత్ అయితే 5,000 రూపాయలు దీన్ని కొనాలంటే
దీనికోసము 50 లక్షలు ఇస్తారా? 50 లక్షలు దీనికోసం ఇచ్చినట్టు ఏమన్నారు అన్ని? ఏమన్నా చెప్పండి, మీకు తెలిస్తే. తెక్కల వాళ్ళు అనాలి, మెంటల వాళ్ళు అనాలి, వేది వాళ్ళు అనాలి, తెలియని వాళ్ళు అనాలి, వాళ్ళకి తెలియదు అనాలి. అంటే ఇప్పుడు మనం కూడా కొద్ది రోజుల కోసము శాశ్వత కాలాన్ని వదిలిపెడదామా? వదిలిపెట్టకూడదనిపిస్తుంది, కానీ మళ్ళా లోక ఆశలు మనలోనికి వచ్చినప్పుడు మనం లాగేస్తుంటాయంట. అందుకనే సమాజముగా కూడుట వాళ్ళు ఏం చేశారంట? మానుకున్నారు. సమాజముగా కూడటం వాళ్ళు మానుకున్నారు, సంఘముతో ఉండటం వాళ్ళు మానుకున్నారు. ఎందుకయ్యా సంఘంతో ఉండాలంటే, ఎక్కడైతే 2-3 నా నామములో ఉంటారు అక్కడ నేను ఉంటాను అని చెప్పాడు యేసుప్రభు. ఎక్కడ ఉంటారు మనం? ఎక్కడ ఉంటారు చెప్పండి. ఇప్పుడు లోకముతో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతామా? దేవుని బిడ్డలతో సంఘముతో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతామమ్మా? లోకంతో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతాం, సంఘంతో కలిసిమెలిసి ఉండటానికి ఎందుకు ఇష్టపడము? కావాలంటే మీకు అర్థం కావడానికి చెప్తాను. మీరిద్దరు కానీ నలుగురు కానీ ఒక చోట కూర్చుని అనుకోండి, ఏ కాడికి మీరు ఏం చెప్పుకుంటారంటే మీరు చేసిన గొప్పలే చెప్పుకుంటారు. మీలో ఉన్న లోపాలు ఒక్కళ్ళైనా ఒక్కొక్కరికి చెప్తారా? నువ్వు మొన్న పాట పాడావు, బాగానే పాడావు, కానీ రోజు నువ్వు ప్రార్థనకు రాలేకపోతున్నావు, వారం ఎందుకు రాలేకపోతున్నావు? వారం వచ్చి పాట పాడితే ఇంకా ఇలువ ఉంటుంది కదా అని ఎవరైనా చెప్పగలరా? ఎందుకు చెప్పలేదంటే చెబితే ఏమన్నా అనుకుంటారేమో. అనుకుంటే నువ్వు వాళ్ళని ప్రేమించనట్టే అని అర్థం. నేను అక్కడ నిలబడి ఉంటాను, నేను వాక్యం చెప్తాను, మీరు ఎవరైనా ఏమైనా అనుకుంటారని నేను వాక్యం చెప్పేది వక్రీకరించి చెప్పాను అనుకోండి, మిమ్మల్ని బాగు చేసినట్ట బాగు చేసినట్ట. వక్రీకరించకూడదు, బుద్ధి కలిగించే మాటలు అందరిని హెచ్చరించాలి. నాలో ఏ లోపం ఉన్నా నాకు చెప్పాలి. మీరు అయ్యేది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇలా కాదు, ఇలా చేస్తే బాగుండదు చెప్పాలి. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు ఏం చేయాలంట? ఉరి కొలుపుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకోవాలి, ఒకళ్ళకొకళ్ళు బుద్ధి చెప్పుకోవాలి, ఒకళ్ళకొకళ్ళము సమాజముగా ముందుకు నడిచిపోవాలి. ఎందుకంటే ఆ దినము సమీపముగా ఉన్నది. ఆ దినం ఏమైంది? సమీపముగా. సమీపంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? జాగ్రత్త పడాలా లేదా? సిద్ధపడాలా లేదా? జాగ్రత్త పడాలి, సిద్ధపడాలి, రెడీ చేసుకోవాలి. అలా కాకుండా దగ్గరికి వచ్చే కొద్దీ ఏమవుద్ది? నిర్లక్ష్యం చేస్తే ఏమవుద్ది? నీవు ఎత్తబడటము విడిచిపెట్టబడతావు. నీకు వచ్చినటువంటి ఆ బాహుళ్యం పోగొట్టుకుంటావు. అందుకని సమీపించిన కొలది మీరు చూచినప్పుడు, చూడటం అంటే ఏంటంటే ఇదిగో ఇవన్నీ జరుగుట మీరు చూచినప్పుడు ఆయన సమీపముగానే ఉన్నాడని గుర్తు చేసుకోండి అని చెప్తుంది బైబిల్. ఈరోజు చాలా సార్లు మనం చెప్తుంటాము. నేను ఉదయకాలం కూడా తమ్ముడితో మాట్లాడుతూ కొద్ది గంట 2 గంటలు మేము మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. చాలా విషయాలు కూడా చెప్తుంటాను. నేను ఏం చెప్తుంటానంటే రోజు ప్రార్థన చేయాలా? అక్కడ నుండి ఆ రోజు మందిరాలు పోవాలని ఏమన్నా అని చెప్పాను. ప్రారంభంలో మనము పరిచర్య కొరకు ఉపవాస ప్రార్థన చెప్పేటప్పుడు మీకు చెప్పాను. అపోస్తుల కార్యం చెప్పమా ఏం చేశారంట? ప్రతి దినము చూడండి, కావాలంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మీకు అర్థం కావటం చెప్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46 నుంచి బాగా చూడండి, మీకు అర్థం అవడానికి బాగా ఉన్నది ఇక్కడ. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఎప్పుడంటమ్మా? ప్రతి దినము. ఎక్కడ కూడుకుంటున్నారు? దేవాలయంలో తప్పక. తప్పక అంటున్నాడంటే ఖచ్చితంగా కూడుకుంటున్నారు. ఎందుకని అంత అవసరం ఏముంది? అవసరం ఏమన్నది అక్క? ఆలోచించండి. ప్రతి దినము వారందరూ ఏమయ్యారంట? ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో. ప్రతి దినము పాత నిబంధన కాల ప్రకారం అయితే 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకోమన్నాడు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కొత్త నిబంధన ప్రారంభంలోని సువార్త ప్రారంభించినట్టుగానే ప్రతి దినము దేవాలయంలో ఉన్నారు. నువ్వు కూడుకుంటున్నా ప్రతి దినం సంఘంలో. మనం ఏం చేస్తామంటే లోకస్తులు మాట్లాడి మనం మాట్లాడతాం. ప్రార్థన ఆదివారం 1 రోజు ఉండాలి, రోజు ఏం ప్రార్థన?
అని మనం మాట్లాడుతాం అంటే లోకానికి మనకి ఏమైనా తేడా ఉందా? లోకంలో వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు కానీ దేవునిలో రుచి చూసిన తర్వాత నువ్వు మాట్లాడే పద్ధతి ఎలా ఉందా? వీళ్ళకేమి పనులు లేవా? వీళ్ళకేమి పనులు లేవు అనుకుంటున్నావు ఆ రోజులలో? ఇప్పుడైనా ఒక్క రోజు పని చేసుకుంటే 2 రోజులు తినొచ్చు. ఇప్పుడైనా ఒక వారం పని చేస్తే 2 వారాలు కూర్చొని తిన్నా తరగదు. ఇప్పుడున్న పరిస్థితులు. అప్పుడు ఏ రోజు పని చేస్తే ఆ రోజే తినాలి. అప్పటిదాకా ఎందుకు? మొదటి శతాబ్దం దాకా ఎందుకు? ఒక 50 సంవత్సరాలు ఎన్నికపోండి, 50 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు ఎన్నికపోండి, పొద్దున 6 గంటలకు పోయి సాయంత్రం 6 గంటల దాకా ఆ పని చేయటమో, గడ్డి కొయ్యటమో, లేకపోతే విత్తనాలు ఎత్తటమో, లేకపోతే కలుపు తీసొస్తే వస్తా ఆ రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క గింజలు తెచ్చుకొని ఇంటికి వచ్చుకొని వాటిని ఇసురుకొని వాటిని చేసుకొని తింటే ఆ రోజు మళ్ళా రేపు పొద్దున పోగాలంటే మళ్ళా పని చూడండి కదా. కానీ వీళ్ళ కాలంలో ఏ రోజు పోతే వాళ్ళకి దక్కేది. కానీ మనం ఏం చేద్దామంటే దేవుడు పని ఏమన్నా చేసుకోవద్దు అన్నాడని చేసుకుని నేను చెప్పడేవాడిని. కానీ వీళ్ళు ఏం చేశారంటే వాక్యము పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ వాళ్ళని ఆవరించిన తర్వాత వాళ్ళలో ఒక ఆలోచన కలిగింది. ప్రతి దినము తప్పక దేవాలయంలో కూడుకుంటున్నారు. ఇంకేం చేస్తున్నారంట? కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుటూ ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఇంటింట రొట్టె విరుచుచు, ఇంటింట కూడుకుంటున్నారంట. దేవాలయంలో కూడుకుంటున్నారు, సమయం కొలిది ఇంటింటికి పోయి ప్రార్థన చేస్తున్నారు, ఇంటిలో వాళ్ళకి హెచ్చరిస్తున్నారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారంట. కానీ ఈ రోజు కూడా ఎలా అయిందంటే ప్రారంభంలో ఆదివారం ఎలాగో ఇప్పటికి కూడా ఆదివారమే ప్రార్థన, మిగతా రోజులు అవసరం లేదు. మర్చిపోయి ఏదైనా వారం పెట్టామనుకోండి, ఎవరు కట్టమన్నారు మధ్యలో మిమ్మల్ని అంటే ఎందుకు మాట్లాడుతున్నారంటే బైబిల్ తెలియదు. బైబిల్ తెలియని వాళ్ళు పట్టుకుడి కోసం ఆదివారం వచ్చి 4 రూపాయల కానుకలు ఎత్తే చూడు సంచురాలు వేసుకుని పోవటం నేర్చుకున్నారు. కానీ మందిరాలలోకి వచ్చి సంఘాన్ని బాగు చేయాలని వాడు ఈరోజు నేర్చుకోవాలి కొంతమంది. మొన్నటిదాకా అదే జరిగింది తెలుసా? ఆదివారం వస్తాడు, ఏదో చేస్తాడు, అయిపోతుంది ఇంత జరిగింది. కానీ ఇప్పుడు అలా కాదు. అపోస్తులు చెప్పిన బోధలో నిలిచి ఉండాలి. అందుకేమన్నారు? అపోస్తులు కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడేది. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటి ఎందును, ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక ఉండిరి. ఒక పూట ప్రార్థన చేద్దాం రమ్మంటే అందరికీ పనులు ఉంటాయి. పనులు ఎవరు ఉన్నారా? అందరికీ బిజీనే, అందరూ బిజీ అయిపోయారు. ఎందుకు రాలేకపోయామని అడగడం కూడా మంచిది కదా. ఏందమ్మా ప్రార్థనకి రాకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నావు, సంఘంలో ఉన్నావు కదా, అలా చేయడం కరెక్ట్ కాదు కదంటే నన్నే అడుగుతావు. అడిగితే ఊరికే ముందే అడిగితే ఎవరికి వద్దు. మీ రక్షణ కోసమే మిమ్మల్ని బతిమలాడుతున్నారు, కానీ మా రక్షణ కోసం కాదు. మేము చేర్చబడిన వారిని మీరు కూడా సంఘంలో చేర్చబడాలని ఒక కోరిక. మీరు కూడా సంఘంలో సమాజంలో కూర్చబడాలి. ఒక దినమున దేవుని మందిరంలో దేవుని బిడ్డలుగా కూర్చోటానికి ఇష్టపడిన నీవు రేపు దేవుని సన్నిధిలో రోజు ఎలా ఉంటారమ్మా? అప్పుడప్పుడు మీరు చెప్తారు కదా, ఒక పూట బడికి పోనోడు రోజు బడికి పోగొట్టం అలవాటు. ఒక్క పూటనే బడికి పోతాం, ఉదయం పోయి సాయంత్రం దాకా బడిలో కూర్చొని చాతగాడు పోతాడు, గంట కాలం మళ్ళీ ఇంటికి పోతాడు. ఈయన బడికి పోమంటే నేను రోజు పోతాను నమ్ముతుంది. దేవుని మందిరములో అలవాటు పడాలి. సమాజంగా కూడుకోవటం దేనికోసం అంటే హెచ్చరిస్తుంటాడు దేవుడు మనందరినీ, హెచ్చరికలు చేస్తుంటాడు. కొందరు మానుకున్నారు, మానుకున్న వారు విడవబడరు అంటారు. ఈరోజు మానుకుంటాం, అన్నిటికీ మానుకుంటామా చెప్పండి? ఇప్పుడు తింటాము మానుకోము, ఏదైనా పని మానుకోము, ఏదైనా విషయాలు మానుకోము, లోకంలో ఏవి మానుకోము, మందిరం ఒక్కటే మానుకుంటాం. బాగా ఆలోచించండి. మానుకుంటారా? హాస్పిటల్కి పోవాలంటే వాన వచ్చిందని ఆగుతామా? వర్షం పడుతుందిలే ఏం తిన్నాంలే వద్దుటాం, చూరకనే ఉన్నాం, ఆకలి కాదని మనం అనుకుంటామా? వర్షం పడుతుందిలే ఏం పని చేద్దాంలే ఈ 2 రోజులు లేకుండా ఉందామని ఉంటామా? ఏది ఉండము. మాని అడ్డం చెప్పేది ఏంది? ప్రార్థనకు మాత్రమే. ఈరోజు వర్షం పడుతుందని ఇబ్బంది అయింది, కుదరలేదు. నీ వల్ల ఆగిపోతున్నావు. నువ్వు సమాజముగా కూడుకోవటం మానుకుంటే నిన్ను హెచ్చరించే దేవుడు నిన్ను హెచ్చరించడు. నీలో విశ్వాసంలో బలహీనత రావడానికి కారణం నువ్వే. అందుకని ఏమంటున్నారు చూడండి, ఫిబ్రవరి రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? జాగ్రత్త చూద్దాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 9:28 అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఎవరి కొరకు ప్రత్యక్షమవుతాడంట రెండోసారి? తన కొరకు కనిపెట్టుకుని వారు. తన కొరకు కనిపెట్టుకుంటారు. తన కొరకు కనిపెట్టుకున్నాడు ఏం చేస్తాడు? ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు, అంతే కదా. ఇప్పుడు వస్తానన్న యేసురాజు రాకమానున, తెస్తానన్న బహుమానము తేకమానున. అంటే బహుమానం తెచ్చినప్పుడు నువ్వు రెడీ ఉంటే నీకు ఎత్తాడు, అదే రెడీ లేకపోతే బాగా అర్థం చేసుకోండి. బహుమానం తెస్తానన్నాడు, మీరు పాట పాడతారు, మీ పాట మంచిగా పాడుతున్నారు, సంతోషము. బహుమానం తెస్తానన్నాడు, తెచ్చిన బహుమానం ఎవరికి ఇవ్వాలి? ఎవరు ఎదురు చూస్తారో వాళ్ళకి ఇవ్వాలి. నేను బహుమానం తెచ్చినా కూడా నీ పని పాటలు నువ్వు ఉంటే నేను పిలిచేస్తాను అనుకోండి, అంతగా పిలిచిచ్చేస్తావు, అంత పద్ధతి కాదు ఇక్కడ. నేను ఎవరి కోసం మళ్ళా రెండవసారి ప్రత్యక్షం అవుతానంటున్నాడంటే ఎవరైతే నా కొరకు నిరీక్షణతో కనిపెట్టుకుంటారో, ఎవరైతే నా కొరకు నిరీక్షణతో కనిపెడతారో. కనిపెట్టుకోవడం అంటే ఏంటంటే ఈ ఇశ్రాయేలు అపోస్తుల కార్యములో ఉన్నటువంటి ఆ ప్రజలు ఎలాగైతే ప్రతి దినము తప్పక దేవుని మందిరములో కూడుకొనుచున్నారు. ఎందుకయ్యా రోజు కూడుకుంటున్నారంటే ఈ రోజు దేవుడు వస్తే నేను నిలవబడతానేమో, ఈ రోజు యేసు ప్రభు వారు రెండో రాకడలో కిందికి వస్తే నేను నిలవబడతానేమో. ఎందుకంటే నేను నా బిజీలో ఉన్నాను కదా, నేను మైమరిచిపోతానేమో. చాలా మందికి అదే అర్థమవుతుంది. కాబట్టి అందుకేమంటున్నానంటే ఇలాగ మరిచిపోయిన వారిని మీరేం చేయాలంట? హెచ్చరించండి, ప్రేమతో హెచ్చరించాలి. నిజంగా నీ శత్రువు కానీ, నీ వల్ల ఇబ్బంది కలిగిన వాళ్ళు కానీ, ఎవరైనా ఆటంకంగా ఉన్న వాళ్ళని కానీ ఒక్కరోజైనా వెళ్ళి ప్రేమతో వాళ్ళని మాట్లాడి వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకురావడం నీ వల్ల అవుతుందా? సమాజంలోనికి తీసుకురావాలి. నీ బాధ్యత, నా బాధ్యత ఇది, నీ బాధ్యత అది. సమాజంలోనికి కూర్చబడాలి. వాళ్ళకు నాకు పడదు, వాళ్ళని చూస్తే నేను మొహం మీద పెట్టుకుంటానంటే దేవుడు నిన్నే విడిచిపెడతాడు. దేవుడు నన్ను విడిచిపెడతాడు అనుకుంటావేమో. ఇప్పుడు ఎవరినైనా ఆయన ఎలా ఉంటాడంట? జాలి, దయ, కనికరము లేనివాడిగా వస్తాడు. ఇప్పుడు ఏమన్నా యేసు ప్రభులో జాలి ఉంది, దయ ఉంది, కనికరం ఉంది, కరుణామయుడు, కృపామయుడు, జాలి గల దేవుడు, ఎన్ని పేర్లు ఉన్నాయి. రేపు ఆయన వచ్చేటప్పుడు మాత్రం మనకి ఏమి మరి ఏముండదంట? ఒక్క కఠినం తప్ప ఏముండదంట. అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా మమ్మల్ని రక్షించు ప్రభు అని అల్లాడుతూ ఉండగానే ఆయన ఏమన్నాడు? అక్రమము చేయవారులారా మీరెవరు? అంటే జాలి కలిగిన దేవుడే కదా, మరి ప్రేమించవచ్చు కదా. నేను అవకాశం ఇచ్చినంత వరకు ప్రేమించాను, అవకాశం దాటిన తర్వాత మిమ్మల్ని నేను పట్టించుకున్నాను. సమాజంగా కూడటం మానుకుంటున్నటువంటి పద్ధతి అందరికి అలవాటైపోయింది. ఏదో కాలక్షేపం చేసుకొని రెస్ట్ తీసుకుందాం అంటే ఎక్కడ రెస్ట్? నేను ఒకసారి అనుకుంటాను, 5-6 సంవత్సరాల క్రితం చెప్పాను, క్రైస్తవునికి విశ్రాంతి ఎక్కడ? అదే రెస్ట్, అక్కడే విశ్రాంతి. ఇక్కడ భూమి మీద బతికినంత కాలం నీకు విశ్రాంతి ఉండదు. రోజు చేశాను, ఈరోజు ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటున్నానంటే ఒక్క క్షణమైనా, ఒక్క గడి అయినా మీరు మేలుకొని ఉండని ఎడల, ఆ సమయంలోనే ఆయన వచ్చిన ఎడల నువ్వేమవుతావంట? విడవబడతావు. అది ఎప్పుడో నీకు తెలియదు కనుక ఏం చేయమంటున్నాడమ్మా? చూడండి, మత్తయి సువార్త 24:42 నుంచి చదువుతాం. మత్తయి సువార్త 24 జాగ్రత్తగా చూద్దాం. మత్తయి సువార్త 24:42 నుంచి జాగ్రత్తగా చదువుదాం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిని ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయడని మీరు ఎరుగుదురు. మీరనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. ఎప్పుడు రెడీగా ఉంటారంట. ప్రతి దినము అపోస్తుల కార్యములో వాళ్ళు ఎందుకు దేవాలయంలో తప్పక కూర్చున్నాడంటే
మేము రెడీగా ఉన్నాము ప్రభు వస్తే పోవడానికి. మేము రెడీగా ఉన్నాం. అప్పుడప్పుడు మీకు చాలా మంది మీరు చెప్తుంటారు ఏదన్నా ఊరికి పోవాలనుకోండి, మీరు ఇక్కడ ఇంటికాడ ఊరికి పోవాలన్నప్పుడు ఆటో వచ్చింది అనుకున్న ఆటో ఆపి రెడీ అవుతాం. అవునా కదా? చాలా మందికి అలవాటు ఉంటుంది. అలవాటు 10 నిమిషాలు అంటారు, 5 నిమిషాలు అంటారు, తప్పదు కాబట్టి ఆగుతాడు. కానీ ఆటోలా కాదు, ట్రైన్ ఆగుతా ఆగుద్దా? నేను ఒక గంట ఆగుతాను, ఆగు, నువ్వు 10 నిమిషాలు ఆగుతుంటే అంత లేదు, వెళ్ళిపోతాను అంతే. ఇక్కడ వీడికి అవసరము, ఇప్పుడు అవసరం దేవుడికి మనము, కానీ రేపు అవసరం లేదు. మారిన వాళ్ళనే ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. ఇద్దరు తిరుగులు విసురుతుండగా ఒకళ్ళు ఎత్తబడును, ఒకళ్ళు ఇడువబడును. మిద్దె మీద ఉన్నవాడు కిందికి రాకూడదు అంటే అంత అకస్మాత్తుగా ఆయన రాకడ జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాడంటే సిద్ధపాటు కలిగిన క్రైస్తవులను హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు లోకంలో నేను తక్కువ కావచ్చు, లోకం మనం చిన్న చూపు చూడొచ్చు, లోకంలో మనం హేళన కావచ్చు. ఒక ఆనంద దినమున నీ జీవితంలో నువ్వు పొందిన మేలును బట్టి గొప్పగా అభివృద్ధి చెందుతుంది. అందుకని ఏమంటున్నారంటే ఆ దినము సమీపించిన కొలది మీరు చూసినప్పుడు ఒకరినొకరు హెచ్చరిక చేయాలని తప్పి హెచ్చరించుకోండి. రాలేకపోతున్నారండి. ఎందుకు రాలేకపోతున్నారు? సమయం ఉన్నా కానీ ఏదో ఒక విధంగా కొద్దిగా సిద్ధపడి రండి. రోజు దేవుని మందిరానికి రావడానికి మీరు ఎప్పుడైతే సిద్ధపడ్డారో ఈ రోజు దేవుడు మాతో మాట్లాడాడు, మాతో కొన్ని హెచ్చరికలు చెప్పాడు. మేము కొన్ని విషయాల్లో బలపడుతూ ఉన్నాం, కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయాసపడండి. ఇలా వస్తేనే కదా రేపు దేవుడు పిలిచినప్పుడు మనం వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. మీరు పనికి వెళ్ళిపోయేటప్పుడు కూడా సిద్ధపడతారు కదా. వాడు పిలవగానే టక్కనే సిద్ధపడతారు. పిలవగానే నాకు అర్థం కదా. అప్పుడప్పుడు పిలవాల్సిన పని లేదు. హలో అనగానే, అమ్మా అనగానే ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను చెప్పేసి వెళ్ళిపోతాను. ముందే వెళ్ళిపోతుంటారు. వాళ్ళు పిలవాల్సిన పని లేదు. ముందు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ బండి వస్తుందనో ఆటో వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే నీకు దాని మీద ఎంత ఆశ ఉందో పరలోక రాజ్యం మీద ఇంకా అంతకంటే అంత ఆశ ఉండదు. ఎందుకంటే ఈ 4 రోజులు ఉండేది, అది శాశ్వత కాలం ఉండేది. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. అనుక్షణము అనుదినము సిద్ధపడి ఉండాలి. సిద్ధపడుతూ ఉన్న మనకు ఈ లోకంలో జరుగుతున్న కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం తర్వాత చదువుకోండి. అక్కడ రాయబడినటువంటి సందర్భం ఏంటంటే స్టెఫను అక్కడ ఉన్న వాళ్ళందరూ రాళ్లతో పడుతున్నప్పుడు స్టెఫను ఏం చూస్తున్నాడంట? ఆకాశం తెరవబడిటియు యేసు దేవుడి కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు నేను చూచుచున్నానన్నాడు. అవి కనపడుతున్నప్పుడు ఈ దెబ్బలు అసలు ఆయనకి లెక్క. నువ్వు దాన్ని చూస్తున్నప్పుడు ఈ పనికిరావు నీకు. ఇక్కడ లోక కోరికలు కానీ, శరీర కోరికలు కానీ, శరీరాశలు కానీ, లోకం సంబంధమైనది ఏది కూడా నీకు పనికిరావు. దాన్ని చూడాలి, దాని మీద నీ కోరిక ఉండాలి. ఈ రోజులలో మనలో చాలా మంది కూడా దేవుడిలోనికి వస్తారు కానీ 90% దేవునిలో ఉంటారు కానీ లోకాన్ని మాత్రం చంపేసుకోవడం చాలు. ఎక్కడో ఒక ఆశ, ఏదో ఒక ఆశ. ఎవరిని మెప్పించాలి నాకు అర్థం కాదు. ఎవరిని మెప్పిస్తే ఎవరు పోగొడతారమ్మా? చూసొద్దాం, చేసొద్దాం, తినొద్దాం, తాగొద్దాం, ఏమున్నది లోకంలో? ఒక్కసారి వెలిగించబడిన తర్వాత, పరలోక సంబంధమైన మర్మమును రుచి చూసిన తర్వాత తప్పిపోయిన వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎందుకుంటుంది మనకు అర్థం కాకుండా? లోకం మీద అంత ప్రేమ నాకు అర్థం కాలేదు. లోక ఆలోచన మీద ఎందుకు ఇలా ఉంటుంది? చూడండి ఏమని చెప్తుంది బైబిల్ గ్రంథంలో. ఒక్కసారి మీకు అర్థం కావడం చెప్తాను. అదే ఫిబ్రవరి రాసిన పత్రిక 10:26 జాగ్రత్తగా చూడండి. 10:26 మనము సత్యమున గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు గాని. మనము సత్యమున గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, సత్యం ఏదో తెలిసిన, సత్యం అంటే ఏంటి? వాక్యము గురించి తెలుసుకున్న తర్వాత మనం తెలిసి పాపం చేస్తే దానికి బలి ఉండదు అని పాత నిబంధన గురించి మనం హెచ్చరిక చేస్తున్నాం. పౌలు గారు మళ్ళా హెచ్చరిస్తున్నారు. ఈరోజు అన్నీ తెలుసు, సమాజంగా కూడుకోకపోవటం కూడా తప్పని తెలుసు, కానీ కూడుకుంటున్నావా లేదా? తెలిసి కూడా పాపం చేసిన వాళ్ళని, తెలిసి కూడా మానుకున్న వాళ్ళు మనం ఎంత చెప్పినా మాట్లాడుతున్న బైబిల్ చెప్తాను. వాళ్ళకి తెలుసు అన్ని. తెలియనోడికని చెప్పొచ్చు, తెలిసినోడికని చెప్పొచ్చు. తెలిసి తెలియనోడి సగం తెలుసు, సగం తెలియదు. వాళ్ళు ఏమంటారంటే
లోకాన్ని చూస్తారు కానీ దేవుడిని చూడరు. అందుకని మీకు ఇక్కడ ఉన్న మీ అందరికి చెప్తున్నా ఒక మాట, మీ అందరికి మరలా యేసు ప్రభువు వస్తాడనే నమ్మకం ఉంటే ఇవన్నీ కూడా ఆయన నుండి వేస్ట్ అనుకుంటారు మీరు బతికే బతుకులు. కానీ ఎట గురించి కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, ఉంటుందా ఉంటారా కొన్ని టెన్షన్స్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా. ఏదో తెలియని ఒక ప్రేమ, ఎక్కడో తెలియని ఒక బాంధవ్యం కట్టేసి పడేసింది మనుషుల్ని, బయటికి రాలేరు, లోపల మారారు. ఏదో తెలియని ఒక ప్రేమ, ఏది నాకు అర్థం కాలేదు. చూడండి ఎలాంటి ప్రేమ బంధం పడేసిందో. ఇంతకు ముందు ఒక మనిషి ఎవరో మనకు అది తెలియదు, అసలు వాళ్ళ గురించి మనకు అవగాహన కూడా లేదు. ఇప్పుడు వాళ్ళతో మనతో వాళ్ళకు ఒక శరీర సంబంధమైనటువంటి ఒక బాంధవ్యం ఏర్పడిన తర్వాత ఇప్పుడు వాళ్ళకెవరికో బాగా లేకపోతే, వాళ్ళెవరో ఇబ్బందులు ఉంటే, వాళ్ళకేదో సమస్య వస్తే మనకు వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు. ఇంతకుముందు నీ కళ్ళ ముందు ఉన్నాడు కదా. ఇంతకుముందు ఉదాహరణకు మేమైతే రక్త సంబంధం కాబట్టి కాదనుకోలేదు. నేను రక్త సంబంధం కాదనుకోండి, ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో అన్నాక అసలు తెలియదు. నాకు ఏది జరిగినా వాడు చూసి నవ్వుతూనే ఉంది, చూసి ఆ ఆప్యాయతను చూసి హేళన చేసింది. తర్వాత ఇప్పుడు నన్ను వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకేదైనా ఏ సంబంధమైన వరక ప్రార్థన కాదు, దేవుడు అంటే దేవుడే లేదు, కుటుంబం కంటే ఎక్కువ. అంటే ఏంటి బాంధవం అంటే లోక బంధం అనేది దేవుడి బంధానికి తెలియకుండా తెప్పేస్తుంది. అర్థం కాదు. మనం అనుకోవచ్చు, అయ్యా ఏంటి ఇలా మాట్లాడితే ఎలా కుదురుతుందంటే, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు కొన్ని విషయాలు చెప్పినప్పుడు నిజంగా వాటిని చదువుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంటాయి. నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమించినా అది మీకు విగ్రహం అవుతుంది అన్నాడు. అది దేన్ని అన్నాడు? దేన్ని అంటే ఏమన్నారు అక్కడ? తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలనైనను, ఆస్తి అయినను, ఐశ్వర్యమైనను, సంపద అయినను, చివరికి నీ దేహమునైనను అన్నాడు. దీన్ని కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు. కానీ ఒక సిద్ధపాటు అనేది మనుషుల దగ్గర ఈ రోజు లేదు. నాకు అప్పుడప్పుడు నిజంగా నేను కూడా ఈ లోకంలో బతుకుతున్నప్పుడు, ఈ రోజుకు జీవిస్తున్నప్పుడు చాలా సార్లు కొంతమంది మాట్లాడుతుంటారు, మనవాళ్ళు మాట్లాడుతుంటే ఏంటి అసలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని, మా గురించి తప్పన కూడా చెందట్లేదు, మా ఇరువుకు బాగా మా గురించి మాట్లాడేవాడు మా కాడికి వస్తూ పోతుంది, ఇప్పుడు పట్టించుకోవట్లేదు. అంటే ఈ బంధం కలిసిన తర్వాత ఆ బంధం మరిపోయింది. ఈ బంధం కలిసింది ఆత్మబంధం కలిసిన తర్వాత శరీర సంబంధం తెగిపోతుంది. ఎక్కడో మనకు ఎవరో దేవుని సంఘంలో ఉన్న పిల్లవాడికి, చిన్న పిల్లవాడికి బాగలేదంటే హైదరాబాద్ పోయి చూసుకొచ్చారు. ఎక్కడో ఉన్న పిల్లవాడికి బాగలేదంటే ఇటు గుంటూరు కానీ విజయవాడ కానీ పోయి చూసాం. ఇక్కడ మన రక్త సంబంధాలు ఇదిగో ఇక్కడ ఉన్నారంటే పోవటానికి మనసు రావటం. ఎందుకు రాలేదంటే వాళ్ళు దేవునికి శత్రువులుగా మారిపోయారు, వాళ్ళు దేవుడికి అన్యులుగా మారిపోయారు. నక్కోలిగా చెప్పిన మాట, నా ప్రాణ స్నేహితులు నన్ను ఎలా చూస్తున్నారంట? అన్యులుగా చూస్తున్నారు, హేళన చేసే స్థితికి మారిపోయారు. వాళ్ళు నన్ను హేళన చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు నాకు ప్రేమ ఉండకూడదని కాదు, ఈ ప్రేమ దేవుడి ప్రేమతో కలిసి ఉంటే పర్లా. కానీ ఏ ప్రేమతో కలిసి ఉంటుంది? లోక ప్రేమ. వాళ్ళ లోకాన్ని మనం ప్రతిపాదించాలి, మనకు అర్థం కాదు. కొన్ని చెప్తుంటారు, ఇప్పుడు మనకు కొన్ని విషయాల సందర్భాలను బట్టి కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మీకు ఈ సమస్య ఉన్నది కదా, ఈ సమస్య మీకు పోవాలంటే ఇదిగో మేమేం తప్పేం చెప్పనట్లేదు, ఇదిగో ఇది చెయ్యి అది చెయ్యి అంటారు. వాళ్ళు మనకు చెప్తున్నారంటే, వాళ్ళు చెప్తుంటే మనం వింటున్నామంటే ఎంత బుద్ధి లేని వాళ్ళం మనం. వాళ్ళు మనకు బుద్ధి చెప్తున్నారు, మనం మనకు చెప్పాల్సింది. అందుకే వాళ్ళ దగ్గర పోయినప్పుడు చాలా జాగ్రత్త కూర్చోవాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం నుంచి చాలా చక్కగా మాట్లాడారు దావీదు గారు. ఏం మాట్లాడారు గుర్తుందా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు. ఇప్పుడు ఈ మూడు గుర్తున్నాయా? ఈ మూడు గుర్తున్నాయి ఎవరికైనా? ఇప్పుడు ఎవరి దగ్గర కూర్చుంటామా లేదా? వాళ్ళ ఆలోచనతో మన ఆలోచన కలిసిమెలిసి ఉంటుందా లేదా? వాళ్ళ మార్గంలో మనం నిలుపుతామా ఉన్నామా? అడ్డం చెప్పగలమా? కష్టం. ఎందుకు చెప్పలేము? ఎక్కడో తెలియని ఒక భయం, ఎక్కడో తెలియని ఒక బిడియం. అదే మనకు బైబిల్ చెప్తున్నమాట. మీరు
నిజముగా ప్రేమ కలిగి ఉంటే ప్రేమలో ఏముందంట? భయం ఉండదు. ప్రేమ కలిగిన వాడి భయం ఉండడు. తన సహోదరుని ప్రేమించువాడు వాని కొరకు ప్రాణమైనా పెట్టగలడు. అందుకే చెప్తుంది ఈరోజు హెచ్చరికలు మర్చిపోయారు సంఘాలలో. పొగడతలే వస్తున్నాయి సంఘాలు ఎక్కువ. పొగడతలే, హెచ్చరికలు ఉన్నాయా? నువ్వు ఇలా ఉన్నావు, ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా చేయకూడదు అనేటువంటి హెచ్చరికలు చేసే వాళ్ళు ఉన్నారు. ఏదో చేస్తే దైవజనులే చేయాలి కానీ మీరు అంటే ఎందుకు చేయలేకపోతున్నారంటే, నిజంగా చెప్తున్నాను, దేవుని ప్రేమ కరువైపోయింది సంఘం. చెబితే ఏమన్నా అనుకుంటారేమో అంతే. అక్కాయిని అనుకోండి, ఈ అక్కాయికి చెప్పాలనుకోండి, రేపు పొద్దున ఏమో ఆమె చూడాలంటే మొక్క మీద పెట్టుకుంటారు. నాకే చెప్పింది, ఆమె బుద్ధి నాకు తెలియదా, ఆమె పద్ధతి నాకు తెలియదా, ఏమైంది నాకు చెప్పడం ఏంది అంటే ఏమైపోయింది సంఘానికి? ఏక మనసు లేదు. ఇదిగో నా సహోదరి కాబట్టే కదా, నేను కొద్దిగా బలహీనంగా ఉన్నాను కాబట్టి నాకు చెప్పింది కదా, అయ్యో నేను ఈ బలహీనతను సరి చేసుకుంటే నేను కూడా బాగుంటానని ఎవరైనా ఆలోచిస్తారా? సమాజంగా కూడుకున్న దాని గురించి, మిగతా వాడి గురించి నేను చెప్పండి, చెప్పిన కూడా ఇంటి లేచానండి. దేని గురించి చెప్పండి? మనం నలుగురు ఉన్నాము, ఈ నలుగురినే కూర్చొని మన గ్రామం కోసం ప్రార్థన చేయకపోతే ఎవరు చేస్తారు? ఒకళ్ళొకళ్ళు వచ్చి కొద్దిగా కూర్చొని ప్రార్థన చేద్దాం, ఈ పరిచర్యలో ఒకళ్ళొకళ్ళు కృపల్పబడి దేవుని సువార్త చేద్దాం అనే ఆలోచన ఎవరిలోనే ఉంటుంది అనుకుంటే, ఇది చెప్పాలంటే భయపడిపోతుంటారు తెలుసా? ఎవరన్నా పిలవాలంటే భయపడతారు. ఎందుకు భయపడుతున్నారు? అని నిద్రానికి రమ్మంటున్నారు. ఇంతకు ముందు రోజులలో మీకు తెలిసే తెలియదు, ఒక 50-70 సంవత్సరాల క్రితం రోజులలో అప్పట్లో ఆర్మీలో ఉద్యోగాలు చేయడానికి పిలిచేవారు మనుషులు. అప్పుడు లేదు కాబట్టి ఏం చేశారంటే ఇళ్ళకి వచ్చి మరీ ఎత్తుకోపోయారు. మీరు రాండి ఆర్మీలో ఉద్యోగం, చదువుకోకుండా పర్లేదు, మీకు ట్రైనింగ్ ఇచ్చి గన్నులతో కాల్చేది నేర్పించి అన్ని నేర్పిస్తాము, మీకు నెలగా జీతం ఇస్తామన్నా కూడా వాళ్ళు వస్తున్నారని చెప్పి వీళ్ళు పోయి దాపుగా. ఎందుకంటే ఎక్కడ మమ్మల్ని దేశపోతారేమో, బాగుపడతారేమో అంటే దేశపోతారేమో అని. కానీ అదే ఉద్యోగం కోసం ఈరోజు లక్షల వేల మంది ఎదురు చూస్తున్నారు. దొరకల. ఆ రోజు ఇళ్ళకి వచ్చి బతికిలాంటి కూడా చేయలా. ఈ రోజు లక్షల వేల మందిని లైవ్ క్యూలో ఉన్నారు, అప్లికేషన్ పక్కన మీకు వెళ్తున్నారు ఉద్యోగం దొరకడం. ఒకప్పుడు బతికిలాడేది, మరి ఇప్పుడు కానీ దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ఉద్దేశం కూడా యాజిటీజ్ ఇలా ఉంటుంది. ఈరోజు బతికిలాడతాడు, రేపు నువ్వు ఎదురు చూసిన వాటికి దొరకదు. నువ్వు బతికిలాని నీకు దొరకదు, ఒక్కసారి నీ దగ్గరికి వచ్చేది, తర్వాత నువ్వు పోగొట్టుకుంటే ఎప్పుడు నీకు రాదు. అందుకని ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నానంటే మీరు ఆయన మహిమ కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూస్తున్నావు. ఇలా ఎదురు చూస్తున్నావు? ప్రార్థనలతో, విజ్ఞాపనలతో, సత్యమైన వాక్యముతో ఎడతెగక దేవునితో ఉంటూ ఎదురు చూడగలుగుతున్నావా? ఒకవేళ ఇప్పుడు ప్రభు వస్తే మన పరిస్థితి ఎలా ఉందో చెప్పండి ఒకసారి. ఇప్పుడే ప్రభు వస్తే ఏమవుతుంది చూడండి. ఒక ప్రభు వస్తే ఏమవుతుంది అంటే చూడండి ఎలా జరుగుతుంది అంటున్నాడు ప్రభు. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21 3:21. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన మన దీన శరీరమును తన మహిమ గల శరీరముగా సమరూపము గల దానిగా మార్చును. ఇప్పుడు మన శరీరాలు మట్టి శరీరాలు. రేపు ఆయన వచ్చినప్పుడు మన శరీరాలు ఎలా మారిపోతాయంట? మహిమ గలక. యేసు ప్రభు శరీరం ఎలా ఉంటుందో మన శరీరం కూడా అలాగనే మారిపోతుంది. మార్చును. ఎవరు మారుస్తాడు? దేవుడు మారుస్తాడు. ఎవరిని మారుస్తాడు? ఆయన వచ్చేంత వరకు ఆయన కొరకు ఎదురు చూసిన వారిని, ఆయన వచ్చేంత వరకు రెడీగా ఉన్న వారిని. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు సమాజముగా కూడుకునుట మానకుడి, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో ప్రేమించండి, ప్రేమించి హెచ్చరించి వారికి బుద్ధి చెప్పుచు వారిని మంచి మార్గంలోనికి తీసుకురమ్మని చెప్తున్నారు. మంచి మార్గంలోకి తీసుకురమ్మంటే అందరూ మంచి మార్గం లేదు, అందరూ మంచోళ్ళే. సమాజముగా ఒక రోజు మానుకున్నారంటే 2వ వారం వెనుకబడిపోతారు, 3వ వారం వెనుకబడతారు, తర్వాత వాళ్ళు కఠినలు అయిపోతారు.
కఠినత్వంతో వాళ్ళలో ఏమంటారంటే ప్రార్థన పోయినప్పుడు మాత్రమే మంచిదే, ప్రార్థన బాగుకుండా బాగుంటే సరే, ఆడన ఉంటే దేవుడు చూసుకుంటాడు. ఏంటి మనిషికి ఎలా వచ్చిందంటే కఠినత్వము. దేవుడే వారికి ఏ మనసు కలుగు చేసినంట, కఠిన మనసు కలుగు చేసిన కనుక వాళ్ళు ఏమై ఉన్నారంట, ఏమైనారంట రాయబడింది చూడండి. ఇక్కడ మీకు అర్థం ఉంటాను చెప్తాను మాట. రోమీయులకు రాసిన పత్రికలో ఇశ్రాయేలు గురించి మాట్లాడే మాట మీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ అవసరం కాబట్టి మీకు మీరు దాని గురించి చెప్పుకుంటే నేను చెప్పుకోండి కాదు, చెప్పాలని చదువుతాను. ఇందు విషయమై 11:8 రోమీయులకు రాసిన పత్రిక. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది. ఏ మనసు ఇచ్చాడంట? నిద్రమత్తు గల మనసు. ప్రారంభంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొంతమంది నిద్రపోతారు, ఉండే కొద్ది నిద్రపోతుంది. కారణం ఏంటంటే ఆసక్తి నీలో తగ్గింది. ఏ ఆసక్తి? దేవుడి కొరకు ఎదురు చూసి ఆసక్తి తగ్గింది, లోకం కోసం ప్రయాసపడే ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పుడు మనం అంటాము ఏంటో కూర్చుంటే నిద్ర అవుతుంది, కూర్చుంటే నిద్ర అవుతుంది, వర కూర్చుంటే నిద్ర అవుతుంది. చూద్దాం, దేవుడే వారికి ఏమిచ్చాడంట? నిద్రమత్తు గల మనస్సు, చూడలేని కన్నులు, వినలేని చెవులను దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడని రాయబడినది. వారి భోజనము వారికి ఉరుగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక. వారి భోజనం వాళ్ళకి ఏమైందంట? ఉరిగాను, బోనుగాను, ఆటంకంగాను. సమాజంగా కూడుకోకుండా ఉండటానికి వీళ్ళకి అర్థం ఏమైంది? భోజనమే. భోజనం అంటే ఆహారం. ఇది అర్థమైంది అక్క? ఇది ఎట్లా అర్థమైంది? ఎలా అర్థమైంది అనుకుంటున్నాం? మేము ఉదయం మాట్లాడుకున్నప్పుడు ఈ సందర్భం ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చెప్తుంది, ఆ మామూలుగా అయితే కాదు, సందర్భంలో వచ్చినట్టు మాట్లాడండి. ఎలా అర్థమైంది ఇది? ఎలా అర్థమైంది తెలుసా? కోటి విద్యలు నువ్వు చేసేయని దీనికోసమే కదా. ఇప్పుడు దేవుడి దగ్గరికి రాకుండా ఆపేయి దీనికోసం చేసేయగా అది ఏమైందంట? ఉరిగాను, బోడుగాను, ఆటంకం. ఆటంకం అయిపోయింది. లేదండి ప్రార్థన పడతామంటే ఒక పని ఆటంకం అయిపోయింది. అది అర్థమైంది నీకు, నువ్వే ఆటంకం పెట్టుకున్నావు, దాన్ని తప్పించుకోవడం నీ చేత కదా. వీళ్ళు ఈటలో పడుకున్న వాళ్ళకు దేవుడు ఏ మనసు ఇచ్చాడంట? నిద్రమతి వాళ్ళు మనసు ఇచ్చాడు. పొద్దు గూగులు పని చేస్తుంది, అందుకే కూకుంటే నిద్ర వచ్చింది. కూకుంటే నిద్ర ఏమన్నా ఉంటుందా? అలిసిపోయింది శరీరం మలిసింది. కానీ నేను గురించి మాట్లాడుతున్నా, మనము ఆత్మ అలవలేదుగా, శరీరం మలిసింది, నువ్వే నిరుత్సాహపడ్డావు. అందుకే నీ కన్నులు కారంతో నిండిపోయి. అందుకే మరి భోజనం మనకు కుడిపోయింది. ఈ భోజనం కోసమే కదా ఇప్పుడు దేవుని మందిరాన్ని సమాజంగా కూడుకోకుండా వెళ్ళిపోయేది. భోజనం కోసం ఎందుకు, తిండి కోసం. తిండి అని నేను చెప్పటం అని ఇక్కడ బోను, ఉరి, ఆటంకం. ఎందుకంటే సంపాదించుకోకపోతే తినేదట, తింటేనే కదా బతికేది. అంటే మనుషులు తిండి వల్ల మాత్రమే బతుకుతున్నారని నువ్వు అనుకుంటున్నావా? సాతాను గారు ఏమన్నాడు? రొట్టెలను, రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించుచున్నాడని చెప్పాడు. అంటే ఇప్పుడు సాతాను మాట అందామా, యేసు ప్రభు మాట అందామా? యేసు ప్రభు మాట ఎంటాం కానీ చేయము, సాతాను గారి మాట చేస్తాం. అందుకని ఏమన్నాడు? 1 యోహాను 3:18 మాట్లాడతాడు, మీ ప్రేమ క్రియల రూపంగా. చెప్పేది వేరు, చేసేది వేరు. చెప్పేది కాదు ఇక్కడ కావాల్సింది, చేసేది కావాలి. కావాలంటే చూడండి, ఈరోజు ఏ దానికైనా మీరు దేవునికి అడ్డం పెట్టేది ఏంటంటే మనకు అవసరమైన భోజనానికి సహాయాలైతే అడ్డం పెట్టారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? సంవత్సరానికి 52 ఆదివారాలు చెప్తున్నాం. 365 రోజులు రాక అంత భక్తి మనలో లేదు నాకు తెలిసి. 365 రోజులు వచ్చి దేవుళ్ళు అంత భక్తి ఉందా? అంత భక్తి మనలో ఉండి ఇప్పుడు మనము సగం దేశాన్ని మార్చుకుంటాం. అంత భక్తి లేదు. 52 రోజులు ఆదివారాలు వస్తాయి. 52 ఆదివారాలు వస్తాయి. 52 ఆదివారాలు 24వ సంవత్సరం. ఇప్పటికి ఎన్ని? దేనింటే 7 నెల. కనీసం సగం సంవత్సరంలో 52 సార్లు అంటే 26 ఆదివారాలు. 26 ఆదివారాలలో నేను ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా దేవుని మందిరంలో ఉన్నానని చెప్పేవాళ్ళు ఉన్నాను. చాలా మంది మిస్ అయిపోయినారు. దేనికోసము? బోన్లో కొంతమంది చిక్కుకున్నారు, ఉరిలో కొంతమంది చిక్కుకున్నారు, కొంతమంది కొన్ని ఆటంకాలు వచ్చారు.
బోన్ బోన్ అంటే ఏంటి తెలుసుగా మీకు అందరూ తెలుసుగా. బోన్ ఏంది, దేనికి పెడతారు బోన్? పిల్లులు పట్టడానికో ఎలకలను పట్టడానికో పక్షులను పట్టడానికి బోన్ పెడతారు. బోన్ పెడితే వద్ద ఎలకలు వచ్చి నన్ను పట్టుకో మంచిగా దొరకబడతాయి. దాన్ని ఏం పెట్టాలి? అలాంటివి పెడతాను అనమాట. 500 రూపాయలు 2000 రూపాయలు అంటే ఉరికేస్తున్నాం దాంట్లో. వాడు దాంట్లో చిక్కుకుని నాకు బయటకు రానిట్లక మీరు రావాలంటే వద్దామంటే తీయాలి, తారం తీయాలి, తారం తీయాలి, మళ్ళా వాడే తీయాలి. వాడి చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు వాడేమో? వాడు ఎప్పుడు చేస్తాడు తెలుసా? చెప్పండి. బయటికి తీసుకొని చంపేసేటప్పుడు తీసేస్తాడు. ఎలాగని ఇంట్లో పట్టేసి అయ్యో పాపం ఎలకపోతే చేస్తాడు. అత్యంత పని ఏం చేస్తుంది? ఇల్లు మొత్తం నా గబ్బు చేస్తుందని బయటికి తీసుకుపోతాడు. ఎవరు లేని ప్రాంతం వదిలేసి అవసరమైతే ఇది ఉంటే ఇబ్బందిని చంపేస్తాడు. అలాగని మనమన్న కూడా బోనులో చిక్కించుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని చంపేసుకొని చేస్తారంటే. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితం చనిపోయిన తర్వాత ఏమంటారంటే ఈ సంవత్సరం నేను అంత సంపాదించాను. దేనికి? శరీరానికి. మరి ఆత్మకం అర్థం కాకుండా చేసింది. ఇలా భ్రమలో పడిపోయి వీళ్ళు దేవుడి కోసం బతుకుతున్నారో లోకం కోసం బతుకుతున్నారో తెలియదు. ఎవరైనా పోయేదంటే ఎప్పుడైనా మీరు మా దగ్గరకు రావాల్సింది, ఎందుకంటే మా దగ్గర లచ్చక్కున్నది మీ దగ్గర లేదంటారు. డబ్బు అన్నది, డబ్బే పరమాత్మ అంటుంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను లేకపోతే ఏదున్నా వేస్ట్ అంటుంటే, కానీ ఇదే కావాలని ఆ మనసు అలా చెప్పేసింది. అందుకంటున్నాడు బోనులో పెట్టేసారు. ఇప్పుడు అన్ని చేసేది దీనికోసం. చాలా మంది చూడండి ఇందుకోసమే ఈరోజు నిజంగా దేవుడిలో బతుకుతున్నామని చెప్తున్నారు, కానీ వారు మేము దేవుని బిడ్డలని చెప్పుదురు కానీ అసహ్యులను అవిధేయులను దేవునికి వ్యతిరేకముగా మారి తమ్ముడు తామే నాశనానికి రెడీ చేసుకున్నారు. ఎవరైనా రెడీ చేయగా మనం అంటాం నీ వల్ల పాడే ఊరి వాళ్ళు ఊరు పాడైపోతారు. మీరు అప్పుడప్పుడు ఏమంటారు? నీ వల్ల నేను ప్రార్థన కూడా బాగుండు మానుకున్నాను. వాళ్ళ వాళ్ళ ఎందుకు మానుకున్నాను నాకు అర్థం కాదు. వాళ్ళ మీద మళ్ళీ నింద పెడితే దేవుడు ఒప్పుకుంటాడా? నీ చేతిలో లేదా శక్తి? నీకు లేదా ధైర్యము? నీకు లేదా బలం? నీ వల్ల అంటుంటే దేవుడి దగ్గర పోయి ఎలవాలంటే నేను చెప్పాలి నీదే వాళ్ళ కాదు. ఎవరి వాళ్ళకే, ఎవరి వల్ల ఎవరికైనా ఇబ్బంది కలగదు. మనమే బలహీనుడు అయిపోయి పక్కన మేము చెప్తాం. అది ఎప్పటి నుంచి వచ్చింది? మనకు ప్రారంభం నుంచి వచ్చింది. సాకు చెప్తాం. ఈ రోజు నుంచి కాదు, కానీ దేవుడి దగ్గర సాకు చెప్తే ఒప్పదరం. కాబట్టి అందుకని మీ అందరికీ ఏం చెప్తున్నట్టు ఒక్క గంటతో ఈ వాక్యం మీకు అందరికీ హెబ్రీలో ఉన్న వాళ్ళకి తెలియజేస్తే ఏమంటున్నాడంటే మనందరం కూడా సమాజముగా కూడుకునుట మానుకొనవద్దని ఒకరినొకరు హెచ్చరించుకోనమని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి జాగ్రత్తగా. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. ఆమేన్. ఏమంటున్నాడమ్మా? ప్రభు రాకడ సమీపించుచున్నది కనుక మీరు ఏముండాలంట? ఓపిక. అంటే ఓపిక అంటే ఏంటిది? ఎందుకు ఓపిక ఉండాలి? ఎక్కడ ఓపిక? ఏ విషయాలు ఓపిక ఉండాలి? మీరు సమాజముగా కూడుకునేటప్పుడు, దేవునిలో ముందుకున్న కొనసాగేటప్పుడు పక్కన ఎన్నో మీ మీద తోటాలు పడుతుంటాయి. మీరు మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఓర్చుకోనండి. ఓర్చుకున్న వాళ్ళు ఏం చేశారంట? రాజ్యాలను జయించాలని చెప్పారు. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పేది ఏంటంటే సమాజంగా ప్రతి దినము ఇశ్రాయేలీయులు కూడుకోలేదు, కానీ అపోస్తుల కార్యంలోకి వచ్చినాక యేసు ప్రభు వారు చెప్పిన తర్వాత కూడుకుంటున్నారు. ప్రతి దినం తప్పక, ఖచ్చితంగా కండిషన్ అయితే తప్ప కూడుకోవాలంటే. ఎందుకు కూడుకున్నారంటే ప్రతి దినము మనము హెచ్చరించుకోవాలి. ఒకరినొకరు హెచ్చరించాలి, ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరికి తెలియని ఒకరు చెప్పుకుంటూ కూర్చోవాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరితో ఒకరు తెలియని విషయాలు తెలుసుకొని ముందుకు కొనసాగాలి. ఇలా కొనసాగాలంటే మనకేం అర్థం వచ్చిందంటే ఫిస్టేజ్ అర్థం వచ్చి మనం రానియకుండా ఆపేసి ఫిస్టేజ్. నేను ఎందుకు వాళ్ళ దగ్గర పోయేది, నేను ఎందుకు వాళ్ళ కాడికి పోయేది, ఫిస్టేజ్. ఇదేంటి? ఇది కూడా ఎవరిదంట? ఫిస్టేజ్ అంటే అహంకారం. ఇది ఎవరికి సంబంధించింది? నాశనానికి ముందు ఇదే నడుపుతుంది. ఇది ఎప్పుడైతే వస్తుందో నేను ఎందుకు తగ్గాలని వస్తుందో వాడి పడిపోవడానికి రెడీగా ఉన్నాడు అనుకోండి. ఆ వాడిని కూడా దయచేసి చెప్తాను. కాబట్టి అప్పుడప్పుడు చెప్తుంటాను,
మనం ఏది వద్దనుకుంటే మన ముందు నిలబడితే అక్కడే మనం వినయ విధేయతలు చూపెడితే మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి అందుకని దైవజనుడు మోసే గారి గురించి మాట్లాడినట్టుగా పౌలు గారు, మోసే సాత్వికమైన మనసుతో ఎదుటి వారికి సమాధానం చెప్పారు. మనము కూడా ఒక సాత్వికమైన మనసు కలిగి దేవుని ఉద్దేశాలు ఎప్పుడైతే మనం నెరవేరుస్తామో అప్పుడు మన జీవితాల్లో మనకి ఏముంటది, మన ఫలితంగా మార్చబడతాం. ఈ రోజున వాళ్ళు ఉండలేకపోతే ఈ రోజు నుంచి మనలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిచేసుకొచ్చు అపోస్తుల కార్యంలో వాళ్ళు చెప్పినట్టుగా మనము కూడా సమాజముగా కూడుకొనుచు ఒకరినొకరిని హెచ్చరించుకొనుచు ఒకరినొకరు ప్రేమించుకొనుచు ఆదరించుకొనుచు దేవుని యొక్క ఆయన యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూసి ఆయనతో కలిసి పరలోక రాజ్యంలో ప్రవేశిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల ఉంచినట్లయితే